వెల్కమ్ టు లెజెండ్ క్లాసెస్. లెజెండ్ క్లాసెస్ ప్లే స్టోర్ నుంచి లెజెండ్ క్లాసెస్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మేము రెగ్యులర్గా అందించేటువంటి క్లాసెస్ అన్నింటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐకి, కానిస్టేబుల్కి, మెయిన్స్కి అండ్ ప్రిలిమ్స్కి రెండింటికి సపోర్ట్ చేసే విధంగా 99% మీకు వచ్చేటువంటి ఎగ్జామ్ బిట్స్ కవర్ అయ్యే విధంగా సిలబస్ చెప్పించడం జరుగుతుంది. టోటల్గా అర్థమెటిక్ రీజనింగ్తో పాటు టోటల్ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ప్లే స్టోర్ నుంచి లెజెండ్ క్లాసెస్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. సో దాంతోపాటు యూట్యూబ్లో కూడా మేము ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నా అందిస్తున్నాం కాబట్టి సో మా ఛానల్ కూడా మీరు ఫాలో అయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు ఇంకా మీ మిత్రులతోటి. సో ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్టయితే మేము ఇంకా ఎక్కువగా మీకు సమాచారం అందించడానికి ఎల్లవేళగా మేము ముందుకు వస్తూ ఉంటాం. సో ఈరోజు మనం చెప్పుకునేటువంటి అర్థమెటిక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎస్ఐకి 5 నుంచి 6 మార్కులు వస్తాయండి. ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలనుకునే వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ని మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వాలి. సో మేము హై స్టాండర్డ్ ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి బిట్టు టు బిట్టు మొత్తం ఒక్క ప్రాబ్లం కూడా వదిలిపెట్టకుండా చెప్పడం జరుగుతుంది. సో అవి మీకు హై స్టాండర్డ్ మెయిన్స్కి మంచిగా సపోర్ట్ చేస్తాయి. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో రైట్, చూడండి ఇప్పుడు ఒక ప్రాబ్లం. ఒక ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తి మొత్తాన్ని ఒక్కొక్క వస్తువు 60 రూపాయలకు అమ్మగలడు. ప్రతి వస్తువు తయారీకి శ్రామిక ముడి సరుకు విలువ 40 రూపాయల చొప్పున, కర్మాగారాన్ని నడపడంలో వారానికి 3000 చొప్పున ఉపరి వ్యయం అవుతుంది. ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. వారానికి కనీసం లాభం 1000 రూపాయలు ఉండే విధంగా అతడు ఉత్పత్తి అమ్మకం చేయవలసిన వస్తువుల సంఖ్య ఎంత అని అడిగిండు. సో ఇంత పెద్ద క్వశ్చన్ నీకు ఎగ్జామ్లో ఇస్తారండి. 5 లైన్లు ఉన్నటువంటి 6 లైన్లు ఉన్నటువంటి క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు ఎగ్జామ్లో. మరి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నువ్వు సాల్వ్ చేయాలి. సో క్వశ్చన్ నీకుండే టైం ఏంటి? కేవలం 54 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది ఒక క్వశ్చన్, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం. మరి 54 సెకండ్ల నువ్వు ప్రాబ్లం చదవాలి, సాల్వ్ చేయాలి, ఆ ఆన్సర్ కూడా బబుల్ చేయాలి. మరి పాసిబుల్ అవుతుందా అంటే 80% పాసిబుల్ కాదు. ఈ క్వశ్చన్ చదవడానికే నీకు 30 నుంచి 40 సెకండ్ల సమయం పడుతుంది. సో కాబట్టి నువ్వు ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టయితే తక్కువ టైంలో ప్రాబ్లం చదవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నువ్వు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మేము చెప్పేటువంటి షార్ట్ కట్స్ నువ్వు ఫాలో అయినట్టయితే వితిన్ సెకండ్స్లో, ఒకవేళ క్వశ్చన్ చదవడానికి టైం తీసుకున్నా కానీ ఆన్సర్ చేయడానికి మాత్రం టైం వేస్ట్ కాకుండా సింపుల్గా ఒక 5 నుంచి 10 సెకండ్లలో ఆన్సర్ చేసేయచ్చు. సో ఎలానో చూద్దాం. మరి 5 నుంచి 10 సెకండ్లలో ఆన్సర్ ఎలా చేస్తామనేది చూద్దాం. ఇక్కడ ఏమంటానండి, ఒక్కొక్క వస్తువుని మొత్తం ఎన్ని వస్తువులో మనకి తెలియదు, ఆ వస్తువుల సంఖ్య కనుక్కోమంటాడు. మొత్తం వస్తువుల సంఖ్య ఎంత అని అడుగుతాడు. వస్తువుల సంఖ్య మనం X అనుకుందాం. సో ఒక్కొక్క వస్తువు కొనడానికి ఎంత ఖర్చు పడ్డది? 40 రూపాయలు ఖర్చు అయినదట ఒక్కొక్క వస్తువుని తయారు చేయడానికి. అంటే మొత్తం ఎంత ఖర్చు అయినట్టు? 40 × X, 40 × X. X వస్తువులు, ప్రతి వస్తువుకి 40 రూపాయలు అంటే 40 × X. ఇది కాకుండా ఇంకో 3000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చులు వచ్చినాయట, ఉపరి వ్యయం. సో అయితే ఈ విధంగా ఖర్చు చేసినా కానీ అతనికి 1000 రూపాయలు లాభం రావాలట. సో మరి ఒక వస్తువుని ఎంత అమ్ముతాడు? 60 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. ఒక్కొక్క వస్తువుని ఎంత అమ్మిండు? 60 రూపాయలకు అమ్మిండు. 3000 రూపాయలు ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అంటాడు. సో 1000 రూపాయలు లాభం రావాలట. ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో ఒక్కొక్క వస్తువుని 60 రూపాయలకు అమ్ముతాడు. మొత్తం వస్తువులు X వస్తువులు. సో ఈ 60 వస్తువులను అమ్మడం వలన 60 రూపాయలకు ఒక వస్తువు చొప్పున అన్ని వస్తువులను అమ్మడం వలన అతనికి 1000 రూపాయలు లాభం వచ్చిందట. అంటే అమ్మిన ధరలో నుంచి కొన్న ధర తీసేస్తే వచ్చేది ఏంటిది? లాభము. దేర్ఫోర్ 60X ఇది అమ్మిన ధర. సో అమ్మిన ధరలోంచి కొన్న ధర తీసేయండి, వచ్చేదాన్ని ఏమంటున్నాం? లాభము 1000 రూపాయలు. సో సింప్లిఫై చేయండి. మరి 60X - 40X 20X మైనస్ ఇంటూ 3000 -3000 అడిపోతే +3000. ఆల్రెడీ ఒక 1000 ఉంది. 1000 + 3000 4000 ఈజ్ ఈక్వల్ టు 4000. మరి క్యాన్సిల్ చేయండి, 0 0 క్యాన్సిల్, 2 1 2 2. దేర్ఫోర్ X ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ 200 వస్తువులు. X ఈజ్ ఈక్వల్ టు 200 వస్తువులు. ఈ విధంగా ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయొచ్చు. లేదు నేను ఇదంతా చేయను, ఈ X అనుకోవటం నా వల్ల కాదు అంటే మాత్రం డైరెక్ట్ త్రూ ఆప్షన్ కూడా ఆన్సర్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూద్దాం ఎలానో.
ఫర్ ఎగ్జాంపుల్ మొదటిది 200 వస్తువులు అనుకుంటున్నాం. 200 వస్తువులు, వస్తువుకి 40 రూపాయలు ఖర్చు అంటే ఎంత వచ్చింది మొత్తం ఖర్చు? దానికి గాను ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ ఇంకో 3000 అట. సో మొత్తం 2 4 8 8000 ప్లస్ 3000 8000 ప్లస్ 3000 ఎంత వచ్చింది? 11,000 రూపాయలు మేకింగ్ కాస్ట్. సో ఒక్కొక్క వస్తువుని 60 రూపాయలకు అమ్మిండు, మొత్తం వస్తువులు 200 అంటే ఎంత వచ్చింది? 6 2 12,000 రూపాయలకు అమ్మిండు. సో మరి ఇక్కడ ఎంత లాభం? 1000 రూపాయలు లాభం. డైరెక్ట్ త్రూ ఆప్షన్ కూడా ప్రాబ్లమ్ని ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మరి ఇక్కడ నువ్వు ప్రాబ్లం అనేది త్రూ ఆప్షన్ చేయగలుగుతున్నావా లేకపోతే మెథడ్ ఉపయోగించి చేస్తున్నావా అనేది నీకు తెలియాలంటే ఖచ్చితంగా మేము ఇచ్చేటువంటి లెజెండ్ క్లాసెస్ యాప్ నువ్వు ఫాలో అయినట్టయితే అందులో ప్రతి ప్రాబ్లంకి మెథడు మరియు షార్ట్కట్ని రెండింటినీ అందించడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ చూడండి. క్యాపిటల్ ఏ ఒక రేడియో సెట్ను కొని మరమ్మతులకు గాను 110 రూపాయలు దానిపై ఖర్చు చేసి దానిని క్యాపిటల్ బికి 20% లాభానికి అమ్మాడు. 10% నష్టానికి క్యాపిటల్ బి దానిని క్యాపిటల్ సికి అమ్మగా సి దానిని 1188 రూపాయలకు అమ్మి 10% లాభం పొందాడు. సో రేడియో సెట్ని ఏ ఎంతకు కొన్నాడు అని అడిగిండు. చూడండి 4 లైన్ల క్వశ్చను, టైం వేస్ట్ క్వశ్చను, కానీ ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏంది మొత్తం? ఏ అనేవాడు బికి అమ్మిండు, బి అనేవాడు సికి అమ్మిండు, సి అనేవాడు 1188 రూపాయలకు అమ్మిండు వేరే వ్యక్తికి. ఏ అనేవాడు బికి ఏం చేసిండు? 20% లాభానికి అమ్మిండు. బి అనేవాడు సికి ఏం చేసిండు? బి 10% నష్టానికి సికి అమ్మిండు. 10% నష్టము అంటే మైనస్. సి అనేవాడు 10% లాభానికి అమ్మిండు. సో ఈ విధంగా ఎక్స్ ఎంత చెల్లించిండు అంటే ఎక్స్ ఎంత పేమెంట్ దాని మీద అంటే ఎంత ఖర్చు పెట్టిండు అనేది చూద్దాం. సో ఎక్స్ దాని స్టార్టింగ్ కాస్ట్ ఎక్స్ అనుకున్నట్టయితే 20%, లాభము అంటే కలపండి 120, నష్టము అంటే తీసేయండి 90. సో ఇక్కడ లాభం అన్నాడు అగైన్ 110/100 ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ఫైనల్ కాస్ట్ ఎంత? 1188. దెన్ సింప్లిఫై చేయండి. ఇక్కడ ఇది 2 zeros కి 2 zeros క్యాన్సిల్, ఇంకో 0కి 0 క్యాన్సిల్, ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 0 ఉంది చూడండి. ఇక సో 11 ఒక్కట్ల 11, 0 11 8 88 ఇస్ క్లియర్ క్యాన్సిల్. సో 9 ఒక్కట్లు 9 2 18 ఇస్ క్లియర్ క్యాన్సిల్. ఇక 12కి 12 క్యాన్సిల్. దేర్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ 1000. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 1000. క్లియర్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000. మరి ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి? ఏ బికి రేడియోని కొని అమ్మిన రేటు కాదు, రిపేర్తో కలిపి ఏ అనేవాడు ఫైనల్గా నిర్ధారించినటువంటి రేట్ ఇది. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఏ ఎంతకు కొన్నాడు అని అడిగిండు. సో కాబట్టి ఈ 1000 రూపాయల్లో నుంచి మనం ఎంత తీసేయాలి? అతను 110 రూపాయలు దానికోసం ఖర్చు పెట్టిండు రిపేర్లకు గాను. సో ఆ 110 తీసేస్తే 890 రూపాయలకి ఏ రేడియోని కొన్నాడు. వాట్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక్కొక్కటి 4000 రూపాయలకు 2 వస్తువులను అమ్మినా ఒకనికి లాభము లేదు నష్టము లేదు. అతడు ఒక వస్తువును 25% లాభానికి అమ్మితే రెండో వస్తువుపై అతనికి నష్ట శాతము ఎంత? వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో ఇస్తే కథం గంతే సంగతులు. కాబట్టి హార్డ్ వర్క్ చేయాలి, ప్రిపేర్ అవ్వాలి. ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. ఇటు సో ఏమంటాను, ఇక్కడ 2 వస్తువులు ఉన్నాయట. ఒక్కొక్క వస్తువుని 4000 రూపాయలకు అమ్మిండట. ఒకదానిపైన 25% లాభం వచ్చిందట. ఫైనల్గా అతనికి లాభం లేదు నష్టం లేదట. దిస్ ఈజ్ ద కీ పాయింట్ ఆఫ్ ద ప్రాబ్లం. లాభం లేదు నష్టం లేదు అనేది ఈ ప్రాబ్లం యొక్క కీ పాయింట్. చూడండి మరి. సో ఒక వస్తువుని 25% లాభానికి అమ్మిండు అంటే దాన్ని ఎంత కమ్మినట్టు? 125% అమ్మిండు. SP1 మొదటి వస్తువు అమ్మిన ధర 125% అమ్మినట్టే కదా. 25% లాభం వచ్చిందంటే ఆ ధర ఎంత అన్నట్టు? 4000 రూపీస్. 4000 రూపీస్. మరి దాన్ని ఎంతకి కొని ఉండాలి మరి అంటే కొన్న కాస్ట్ 100% సమానం. దేర్ ఫోర్ సో 25 5లు 25 4లు 5 ఒక్కట్లు 5 8లు 2 zeros 4 3200 రూపాయలకి 3200 రూపాయలకి ఒక వస్తువుని కొనడం జరిగింది. మొదటి వస్తువుని
కొనడం జరిగింది. అంటే ఇక్కడ ఎంత లాభం వచ్చింది? 800 రూపాయల లాభం వచ్చింది. 3200 కొని 4000 రూపాయలకు అమ్మిండు. అంటే ఇక్కడ 800 లాభం వచ్చింది. ఈ 800 అనేది రెండో వస్తువు కొన్న కాడ నష్టం పూడ్చింది. ఎందుకంటే మొత్తం వ్యాపారంలో లాభం లేదు నష్టం లేదు అన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చిన లాభం ఇక్కడ పోయింది. సో మరి ఈ వస్తువుని ఎంతకు అమ్ముంటాడు చెప్పండి? ఎంతకు అమ్మిండట? 4000కి అమ్మిండట. మరి ఎంత కొని ఉంటాడు చెప్పండి? దాన్ని 4800 కొని ఉన్నాడు. సో 4800 కొని 4000కి అమ్మిండు. ఎంత నష్టం వచ్చింది ఇక్కడ? 800 రూపాయలు నష్టం వచ్చింది. నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము 800 బై కొన్న ఖరీదు 4800 ఇంటూ శాతం కనుక్కోమంటే ఏం చేయాలి? మల్టిప్లై విత్ 100. శాతం కనుగొనండి అనడంటేనే దానిని 100 చేత మల్టిప్లై చేయాలి. దాని ఇక్కడ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్. 8 1 8 6 48, 2 3 2 50. 50/3 మీన్స్ 16 2/3%. 16 2/3% లాభం పొందిండు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పండ్ల వర్తకుడి దగ్గర ఉన్న 24 కేజీల యాపిల్స్లలో పండ్ల వర్తకుడి దగ్గర ఉన్న 24 కేజీల యాపిల్స్లలో కొంత భాగాన్ని 20% లాభానికి మిగతా వాటిని 5% నష్టానికి అమ్మగా మొత్తం మీద అతనికి 10% లాభం వచ్చింది. నష్టానికి అమ్మిన పండ్లు ఎన్ని అంటాడు. సో మొదటిదేమో 20% లాభానికి అమ్మిండట, రెండో వాటినేమో 5% నష్టానికి అమ్మిండట. నష్టము అంటే మైనస్ తీసుకోండి. మొత్తం మీద ఈ రెండింటి మీద కలిపి 10% లాభం వచ్చిందట. మిక్స్డ్ కాస్ట్ మధ్యలో తీసుకోండి. సో మిక్సర్ అండ్ ఎలిగేషన్ టైప్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం మనం, ఎందుకంటే రెండింటి యొక్క లాభం ఇచ్చాడు కాబట్టి. సో రెండింటి యొక్క డిఫరెన్స్ 10 మైనస్ ఆఫ్ -5 దట్ ఈస్ 15%. సో ఇక్కడ 20 10 డిఫరెన్స్ దట్ ఈస్ 10%. సో సింప్లిఫై చేస్తే సో 5 3 5 2 దేర్ ఫోర్ 3:2 రేషియోలో ఆ పండ్లు అమ్మడం జరిగింది. 3:2 రేషియోలో ఆ పండ్ల వర్తకుడు యాపిల్స్ని అమ్మాడు. సరే ఇక్కడ అడిగింది ఏంటి మరి? నష్టానికి అమ్మిన పండ్లు ఎన్ని అన్నాడు. మొత్తం పండ్లు ఎన్ని భాగాలు? 5 భాగాలు. 5 భాగాలకి 24 కేజీలు అయితే నష్టానికి అమ్మిన పండ్లు 5% సంబంధించింది అది 2 భాగాలకి ఎంత? దేర్ ఫోర్ 2 × 24/5. సో 2 × 24 48. 48/5. సో 9 5 9 5 6 30. దేర్ ఫోర్ 9.6 kgs. 9.6 కేజీలు అది నష్టానికి అమ్మినటువంటి పండ్ల బరువు. సో నెక్స్ట్ చూడండి. ఉత్పత్తిదారుడు ఉత్పత్తి ప్రకటన ధరపై 20% రిబేటుతో అమ్మకానికి ఆఫర్ ఇచ్చాడు. 20% రిబేటుతో అమ్మకానికి ఆఫర్ ఇచ్చాడు. తగ్గించిన ధరపై అదనంగా 30% రిబేటుతో చిల్లర వర్తకుడు ఆఫర్ ఇచ్చాడు. ఈ రెండు తగ్గింపులు కలిసి ఉమ్మడి తగ్గింపు ఎంత? సో ఈ విధంగా ఇచ్చిన ప్రాబ్లం సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనం ఆల్రెడీ మెన్సురేషన్ దగ్గర ఇలాంటి ఫార్ములాలు చూస్తూ ఉంటాం. సో టోటల్గా ఎంటైర్గా అర్థమెటిక్ మీద మనం చేసేటువంటి షార్ట్కట్ ఫార్ములా మీద 1 మార్కు ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ 2% ఇచ్చాడు కాబట్టి రిబేటు, ఇక్కడ డిస్కౌంట్ అంటే మైనస్. సో -x -y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దెన్ xy/100. దీంట్లో ప్రతిక్షేపిస్తే -20 -30 ప్లస్ 20 × 30/100. చూడండి 2 zeros 2 zeros క్యాన్సిల్. -20 -30 -50. -50లోంచి 2 × 3 6 తీసేస్తే -44%. ఇక్కడ మైనస్లలో వచ్చిందంటే అర్థం ఏంటి? 44% తగ్గుదల. మొత్తం మీద ఉమ్మడిగా పొందినటువంటి డిస్కౌంట్ ఎంత అంటే 44%. కానీ తెలివిగల వాళ్ళ కోసం 50% అని కూడా ఆప్షన్ ఉంది చూడండి. తెలివిగల ఇక్కడ 20% డిస్కౌంట్, ఇక్కడ 30% డిస్కౌంట్, 20 30 కలిపితే 50% డిస్కౌంట్ వచ్చిందని చెప్పేసి కొంతమంది తెలివికల్లో ఆన్సర్ ఇస్తారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఒక ఆప్షన్ తయారు చేసి ఉంటుంది అక్కడ. సో కానీ కష్టపడి మనం చదువుకున్నట్టయితే దాని ఆన్సర్ కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటి? 44%. రైట్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో
ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి ఈ బిట్ని, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి బిట్. చూడండి ఒక్కసారి, 700 రూపాయలకు ఒకే విలువ గల రెండు కుట్టు మిషన్లను ఒక దుకాణదారుడు 30% మరియు 6% వరుస డిస్కౌంట్స్తో ఆఫర్, రెండో దుకాణదారుడు 20% మరియు 16% వరుస డిస్కౌంట్స్తో ఆఫర్ ఇచ్చారు. వీరిద్దరిలో ఎక్కువ మంచి డిస్కౌంట్ ఇచ్చేవాడు రెండో వానికంటే ఎంత తక్కువ ఛార్జ్ చేస్తాడు అని అడిగిండు. ఏమండి, ఇక్కడ ఈ 36 కలిపితే 36% తెలికల్లో అనుకుంటారు, ఈ 20 16 కలిపితే 36, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారని తెలికల్లో అనుకుంటారు. ఏ తెలికల్లో? డైరెక్ట్ ఎగ్జామ్కి పోయే తెలికల్లో అన్ని వచ్చు అని చెప్పేసి అనుకొని డైరెక్ట్ ఎగ్జామ్కి పోయేటువంటి తెలికల్లో అనుకుంటారు. కానీ దీనిలో ఉన్నటువంటి లాజిక్ ఏందనేది ఒకసారి చూద్దాం మరి మనం. సో ఇక్కడ మొదటి వ్యక్తి ఏమో 30%, 6% వరుస డిస్కౌంట్లు ఇచ్చిండు. అంటే ఏ విధంగా ఇస్తాడు డిస్కౌంట్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ బిట్కు ఫార్ములా చెప్పినాం కదా, -30 -6 ప్లస్ 30 × 6/100. సో ఇది మొదటి వ్యక్తిది. రెండో వ్యక్తి చూడండి, -20 -16 ప్లస్ 20 × 16/100. రైట్, చూడండి. సో ఇగో ఈ రెండిట్లలో -36 ప్లస్ 0 క్యాన్సిల్, సో 6 మూల 18, దట్ ఈజ్ 1.8. ఇగో -20 -16 -36 ప్లస్ ఇక 0 క్యాన్సిల్, 16 32, 32/10 మీన్స్ 3.2. చూడండి ఇప్పుడు ప్రాబ్లం. సో ఇక్కడ 36కి 36 క్యాన్సిల్, బోత్ ఆర్ ఈక్వల్ -36. కాబట్టి రెండు క్యాన్సిల్ చేస్తే ఈ రెండే కదా వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. సో ఒకడేమో 1.8 ఇచ్చిండు, ఇంకొకడేమో 3.2% ఎక్స్ట్రా. ఇద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? వీడు 1.8, వీడు 3.2. అంటే వీడు గొప్ప ఆఫర్ ఇచ్చిండు, వీడికంటే వీడు గొప్ప ఆఫర్ ఇచ్చిండు. సో మరి ఇద్దరి మధ్య డిఫరెన్స్ 3.2లో నుంచి అంటే 32లో నుంచి 18 పోతే ఎంతండి? 14, అంటే 1.4%. సో ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ 1.4%. సో టోటల్గా ఇప్పుడు మనం ఏం చేద్దాం, 700 రూపాయలలో 1.4% కనుక్కుందాం. సో ఇక పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్. సో 7 1 7, 7 4 28, 7 4 28, 28 మీన్స్ పాయింట్ ఉంది కాబట్టి 2.8. సో ఇక్కడ 7కి 2.8 కలిపితే 9.8. 9 రూపాయల 80 పైసలు తక్కువ ఛార్జ్ చేస్తాడు. వాట్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా కంప్లీట్గా అన్ని చాప్టర్స్లో ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి ప్రతి బిట్టును కూడా మీకు అందించడం జరుగుతుంది. అతి తక్కువ ఛార్జ్ చేస్తూ మీకు ఆ యాప్ ద్వారా మేము సిలబస్ అందిస్తూ ఉన్నాం. సో కాబట్టి ప్లే స్టోర్ నుంచి లెజెండ్ క్లాసెస్ అని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా చెప్పినటువంటి షార్ట్ కట్స్ అన్నిటినీ టోటల్ ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి బిట్ టు బిట్ను కూడా ఇదే విధంగా షార్ట్ కట్స్ అందించడం జరిగింది. సో మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ వెనక ఉన్న ఎక్సర్సైజులు కనుక మీరు చూసి ప్రిపేర్ అయినట్టయితే అవి చాలా హార్డ్గా ఉంటాయి, మీకు అర్థం కాదు. సో ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టతరంగా అనిపిస్తుంది మీకు. కానీ మేము అందించేటువంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి అద్భుతంగా ఉపయోగపడతాయి. సో కాబట్టి ప్లే స్టోర్ నుంచి లెజెండ్ క్లాసెస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మీ సక్సెస్ని రెట్టింపు చేసుకోండి. ఆల్ ది బెస్ట్.